నాకు చాలా మంది కోఆపరేట్ చేస్తున్నట్టుగా కనబడట్లేదు. ఎందుకంటే ఏ విషయంలోనైనా ఇబ్బంది పడుతున్నాను కొన్ని విషయాలలో, కానీ హెల్ప్ చేసే వాళ్ళు లేరు. ఇది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా మాట్లాడతారు, కానీ ముఖ్యంగా అవసరం ఉన్నప్పుడు ఇలా వదిలేస్తారు, నాకు సంబంధం లేదు అనేటట్టుగా. ఇది చాలా బాధ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు. ఇక్కడ చాలా వరకు మంచి దారిలో వెళ్తున్నా, ఇక్కడ చుట్టుపక్కల మరియు ఇంట్లో కానీ సరైన హెల్ప్ లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరు నిలబడమన్నారు? నేను కౌన్సిలర్. ఇక్కడ వచ్చేసి చాలామంది అన్నారు కౌన్సిలర్ నిలబడు. ఇప్పుడు అన్నవాళ్ళు నాకన్నా చాలా పెద్దవాళ్ళు వచ్చేసి ఏమన్నారంటే, సరే నిలబడు అని అన్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళే ఈ షాప్కి వచ్చి ఎందుకు నిలబడతావు అని ఏది పడితే అది మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇది చాలా వరకు బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు వాళ్ళే నిలబడు అని మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తేసినారు. నువ్వే అన్నావు కదా అంటే ఏం మాట్లాడట్లేదు, సమంగా చెప్పట్లేదు, అంతా సక్కరించట్లేదు అని చెప్పుకోవచ్చు. ఇది చాలా బాధ అనిపిస్తుంది. మనం ఇక్కడ నమ్ముతాం కొందరిని, వాళ్ళే చేతులు ఎత్తేస్తారని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు సన్మానం చాలామంది చేస్తారు, కానీ ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా ఒక్కడనే వెళ్తాను, అలా అయిపోయింది పరిస్థితి. కుక్కలు కూడా పట్టించుకోవు అనేటట్టుగా ఇక్కడ మైండ్ గేమ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ రెండు విధాలుగా మాట్లాడేతోళ్ళు ఉన్నారు. సరే నిలబడు, వద్దు అని ఇట్లా రెండు విధాలుగా. ఒక్కొక్కసారి అస్సలు నువ్వు మాట్లాడేంటో దానికి రెస్పాన్సే ఉండదు. ఇలాంటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయినా సరే వెళ్తున్నాను. ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఏ విధంగా ఆలోచించారో నాకు తెలియదు. తప్పకుండా నేను మంచి దారిలోనే వెళ్తున్నాను. మీరు కోఆపరేట్ చేయకపోయినా తప్పకుండా వస్తాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందరికి వెళ్తాను. నాకంటూ ఒక లక్ష్యం పెట్టుకున్నా, ప్రజలకు మీకు మంచి చేయాలనుకుంటున్నా. ఎలక్షన్లో నిలబడి ఇక్కడ చదువు విషయంలో కూడా నేను చదవను డాడీ, వద్దు డాడీ అని చెప్పేది. మా డాడీ దొబ్బేది లాస్ట్కి దెబ్బలు తాకించుకుంటా ఈడికి వచ్చాను. ఇప్పుడు ఎవరైతే నువ్వు గెలుస్తావు అన్న వల్లే నువ్వు గెలవలేవు అని అంటున్నారు. గెలుస్తావు అని ఇలా అర్థం కాని మాటలు మాట్లాడుతున్నారు. నిజాయితీ లేదు అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ మాటలతో ఇబ్బందులు పెడుతున్నారు. మళ్ళీ ఏమవుతుందో తెలియట్లేదు నాకైతే. నాకు శిక్ష ఏంటి ఇది? నేను తెలుసు, నాకు మంచి వైపు వెళ్తున్నా, ప్రజలకు తెలుసు. కొందరు బాగానే మాట్లాడతారు. ఒక్కొక్కసారి ఇక్కడ ఆఫీస్లో, మున్సిపల్ ఆఫీస్లో మరియు ఇక్కడ వేరే ఆఫీస్లో నువ్వు కరెక్ట్గా అడగండి, సరైన రెస్పాన్స్ ఉండదు, అలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సార్ ఇన్కమ్ అప్లై చేయండి అంటే నీకు వచ్చేసి దాని పేరు ఏం పేరు, మనకు ఇది కావాలి అది కావాలి అని చెప్తారు, కానీ వేరే వాళ్ళకు ఈజీగా చేసి పడేస్తారని చెప్పుకోవచ్చు. మళ్ళీ వాళ్ళు డబ్బు తీసుకున్నారా అనేది మనకు ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు చూస్తే ఆఫీసులలో నువ్వు వెళ్తే అంత ఈజీ కాదు పని, చాలా ఇబ్బంది పెడతారు. అందుకేనేమో వేరే కంట్రీకి పోయి బతుకుతున్నారు అనేటట్టుగా కనపడుతుంది. అక్కడ వేరే కంట్రీలో ఎలా ఉందో ఇక్కడ చాలా వరకు అడగాలి, మంచిగా ఉందా వేరే కంట్రీ అని. చాలామంది ఫారెన్కి వెళ్ళారు. నేను ఇక్కడ చచ్చిపోలేక బతికాను. ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ఏదో మంచి పనులు చేస్తూ వస్తున్నాను, అయినా నాకు స్థిరమైన మనుషులు లేరు. ఇప్పుడు చూడండి, నేను ఒక్కడనే ఉన్నాను. నా వెనకాల ఇంతకుముందు చాలా మంది ఉండేతోళ్ళు మీరు చూశారు. జగనన్న, రాజన్న వీళ్ళందరినీ చూశారు. ఇంకా వేరే వ్యక్తులను కూడా. నాకు అంత కోఆపరేట్ చేయట్లేదు, అయినా ముందుకు వస్తాను. ఇబ్బందులు వస్తాయి, అన్నీ తట్టుకొని నిలబడతాను, ఉంటాను. మళ్ళీ ఒక ప్రత్యేకమైన వీడియోతో వస్తాను. ఇక్కడ మంచికి చెడ్డకి యుద్ధం అని చెప్పుకోవచ్చు. మంచి గెలుస్తుంది,
తప్పకుండా ప్రజలు కూడా మంచి వైపే ఉన్నారు. ఎలక్షన్ టైంలో తప్పకుండా మందిని తొలుక్కొని వస్తాను. ఉంటాను, సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్.